సోషల్ మీడియా పోస్టుల విచారణకు సంబంధించి సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇవాళ ఒంగోలు పోలీసులు విచారించాల్సి ఉండగా ఆయన హాజరు కాలేదు. తాను ముందుగా ఫిక్స్ అయిన సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో విచారణకు రావడానికి వారం రోజుల సమయం కావాలని ఆర్జీవీ తరఫున వచ్చిన అడ్వకేట్ శ్రీనివాసులు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ ను కలిసి కోరారు. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించపరుస్తూ ఆర్జీవీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కొందరు మద్దిపాడు పిఎస్ లో ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదైంది. మీ అందరికీ తెలిసిందే, గత కొంతకాలంగా కొంచెం సెన్సేషనల్గా ఉన్నటువంటి కేసు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి మీద మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఈ సోషల్ మీడియాకు సంబంధించి పెట్టిన కేసులో ఆయన ఈరోజు విచారణకు హాజరవ్వాలని చెప్పని గతంలోనే మద్దిపాడు పోలీస్ వారు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజున ఆయన హాజరవ్వాల్సిన సందర్భంలో ముందుగా నిర్ణయించబడినటువంటి షెడ్యూల్ ఆయనకు ఉన్నందువలన, షూటింగ్ షెడ్యూల్ ఉన్నందువలన ఆయన ఒక వారం టైం కావాలని చెప్పని మా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. మేము ఆ రిక్వెజేషన్ని సిఐ గారికి ఇచ్చి మేము ఈరోజు వెళ్తున్నాము. కాబట్టి ఒక వారం తర్వాత ఆయన విచారణకు హాజరవుతానని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ గారి తరపున మేము ఆయన మమ్మల్ని ఆథరైజ్ చేశారు. ఆయన తరపున లాయర్గా, ఆయన తరపున రిప్రజెంటేటివ్గా మేము సిఐ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సినిమాలు ఉన్నాయా లేవా అనేది మీరు అక్కడ రామ్ గోపాల్ వర్మ గారి గురించి, ప్రముఖ డైరెక్టర్, ఆయన గురించి ఉన్నాయా లేవా అనేది మీరు వ్యక్తిగతంగా అడగచ్చు. యాజ్ ఏ లాయర్గా మేము చట్ట ప్రకారం ఏమైతే చేయాలనుకుంటున్నాం దాని ప్రకారం ముందుగా ఆయన తరపున లాయర్గా మేము ప్రొసీడ్ అవుతున్నాం. రైట్. సోషల్ మీడియా పోస్టుల విచారణకు సంబంధించి సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇవాళ ఒంగోలు పోలీసులు విచారించాల్సి ఉండగా ఆయన హాజరు కాలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. మొత్తానికి ఆర్జీవీ అయితే విచారణకు హాజరు కాలేదు. ఆయన తరఫున అడ్వకేట్ వచ్చి మాట్లాడిన సందర్భం చూస్తున్నాం మనం. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి సమాచారం ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ శివాని. ఏదైతే 2024 ఎన్నికలు ఉన్నాయో, ఎన్నికలకు ముందు ఎవరైతే ఇప్పుడు సినీ డైరెక్టర్ ఉన్నారో ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ అయితే ఏదైతే సోషల్ మీడియాగా ట్విట్టర్ వేదిక కొన్ని అయితే అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఏదైతే అధినేతన్నారో పవన్ కళ్యాణ్ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అయితే దీనిపై అప్పట్లో పెద్ద దుమారం కూడా జరిగిన పరిస్థితి. ఆర్జీవీని కూడా ఇటు పవన్ కళ్యాణ్ తో పాటు ఇటు టీడీపీ అమ్మాయిలు పెద్ద ఎత్తున ట్రోల్ చేసిన కూడా పరిస్థితి ఉంది ఆ సమయంలో. అయితే తాజాగా ఇటీవల చూసుకుంటే ఇటు ఏదైతే ప్రకాశం జిల్లాలోని ఒంగోలుతో పాటు ఏదైతే మద్దిపాడు ఉందో, మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో అయితే ఆర్జీవీపై కొన్ని యాక్టివ్ కింద అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నాయో రామలింగయ్య ఇట్లా గత ఎన్నికల ముందు డిసెంబర్ సమయంలో ఇట్లా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. దీని మీద విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన మీద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి ఇప్పటికే ఆ మద్దిపాడు స్టేషన్ హౌస్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రోజున అంటే ఈ 19వ తేదీన విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ కలిసి ఆయన ఇంటికి నివాసానికి వెళ్ళి ఆయన కలిసి అయితే నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే దీని మీద చూసుకుంటే తాజాగా ఇటీవల అంటే నిన్న హైకోర్టుకి కూడా రామ్ గోపాల్ వర్మ ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ అయితే హైకోర్టులో వేశారు. అయితే హైకోర్టు దీన్ని కొంత హైకోర్టులో స్ట్రిక్ట్ అయింది రామ్ గోపాల్ వర్మ అని చెప్పుకోవచ్చు. హైకోర్టు అయితే దీన్ని అయితే పరిగణలో తీసుకున్న పరిస్థితి కనపడింది. ఏదైనా ఉంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయన రిక్వెస్ట్ చేసుకోండి, కొంత సమయం కావాలంటే మీకు విచారణకు వెళ్ళడానికి అని చెప్పింది. అట్లాగే ఏదైనా అరెస్ట్ చేస్తారని మీకు భయం ఉంటే అరెస్ట్ సంబంధించి బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. అంతేకాదు కేసు అరెస్ట్ కాకుండా అయితే మేమైతే ఆపలేమని చెప్పి హైకోర్టు న్యాయమూర్తి అయితే తెలిపిన పరిస్థితి ఉందో. అయితే దీని మీద రామ్ గోపాల్ వర్మ ఎవరైతే అడ్వకేట్లు ఉన్నారో వాళ్ళు న్యాయమూర్తిని అంటే అరెస్ట్ చేయకుండా ఉండడంతో పాటు విచారణకి కొంత సమయం ఇవ్వాలని చెప్పి కూడా ఇచ్చే విధంగా పోలీసులను ఆదేశించాలని చెప్పి నిన్న హైకోర్టు న్యాయమూర్తిని అయితే ఆయన తరపున అడ్వకేట్లను కోరారు. దీని మీద అయితే ఆ న్యాయమూర్తి గారు అయితే స్టేషన్ హౌస్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మీరు రిక్వెస్ట్ చేసి విచారణకి మరికొద్ది రోజులు సమయం కావాలని అడగండి అని చెప్పారు. సేమ్ అదే ప్రాసెస్ అయితే ప్రస్తుతం ఈ రోజు రామ్ గోపాల్ వర్మ అయితే చేసిన పరిస్థితి ఉంది. ఆయన వాట్సాప్ లో స్టేషన్ హౌస్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నేను ముందుగానే ఆల్రెడీ ప్రీ ప్లానెడ్ గా ఉన్న ఏదైతే షూటింగ్స్ ఉన్నాయో సినిమా షూటింగ్స్ బిజీలో ఉన్నాను, కావున 4 నుంచి వారం రోజుల పాటు సమయం కావాలని చెప్పి అయితే వాట్సాప్ ద్వారా ఇట్లా స్టేషన్ హౌస్ ఆఫీస్ లో అడిగిన పరిస్థితి ఉంది. మరోవైపు ఒంగోలులో ఆయన తరపున అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు, ఆ శ్రీనివాసులను కూడా వెళ్ళి కలమని చెప్పి చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఒంగోలులో రామ్ గోపాల్ వర్మ తరపున ఎవరైతే అడ్వకేట్ గా ఉన్నారో శ్రీనివాసులు, ఆయన అయితే ఒంగోలు రూరల్ సీఐ ఎవరైతే శ్రీకాంత్ ను కలిసి వారం రోజుల పాటు రామ్ గోపాల్ విచారణ కావడానికి అవసరమైన సమయం కావాలని చెప్పి
ఈ వారం లోపల రామ్ గోపాల్ వర్మ వచ్చి విచారణ హాజరవుతా అని చెప్పి రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చిన పరిస్థితి. అయితే దీని మీద అయితే పోలీసులు అయితే ఈ ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ నిజంగా ఏదైతే చెప్పాడో కాదు, ఏదైతే చెప్తున్నాడో బిజీగా ఉన్నాను సినిమా షూటింగ్స్ వల్ల అని, అది నిజమా కాదా ఎంక్వైరీ చేస్తామని, ఎంక్వైరీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.